భద్రకాళి మూవీ రివ్యూ. ఈ మూవీ 2 అవర్స్ అండ్ 36 మినిట్స్ తో జియో హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే బాగుంది గైస్. మూవీ అయితే ఒక రియాలిటీ ఫేస్ లో తీశారు. అలా తీయడం కొంచెం బాగా నచ్చిందని చెప్పాలి. కాకపోతే ఏంటంటే సెకండ్ హాఫ్ లో అయితే మనకు కొంచెం లాగ్ ఉంటుంది. ఏంటంటే మన హీరో సమ్ రీజన్స్ వల్ల పోలీసులకు చిక్కుపోతాడు. మూవీలో అక్కడి నుంచి నాకైతే చాలా అంటే చాలా డ్రాగ్ చేసినట్టు అనిపించింది. మూవీలో ఏంటంటే ఒక 1 అవర్ తర్వాత 40 ఆర్ 50 మినిట్స్ అయితే కొంచెం లాగ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే లాస్ట్ లో ఒక 30 మినిట్స్ గైస్ చాలా అంటే చాలా బాగుంటుంది. మనం అయితే మూవీ కనెక్ట్ అయిపోతాం. మూవీలో స్టోరీ టెల్లింగ్ గైస్ చాలా అంటే చాలా బాగా చెప్తారు. ఆ స్టోరీ ఏంటి అనేసి కొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. కాకపోతే ఏంటంటే స్టోరీలో ఏం జరుగుతుందో కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటది. కొంచెం మీరు డెప్త్ గా చూడండి మీకు అర్థమవుతుంది. మన హీరో సీఎం తో ఐజీ తో సమ్ బిగ్ ప్రొఫైల్స్ అనమాట. వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంటాడు. మీకు అక్కడ ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటది. కాకపోతే కొంచెం డెప్త్ గా చూడండి మీకు అర్థమవుద్ది. లిటరలీ గైస్ మూవీ స్టోరీ గైస్ చాలా అంటే చాలా బాగా నరేట్ చేశారు. ఇంకొకటి ఏంటంటే మన హీరో సెకండ్ హాఫ్ లో బిట్ కాయిన్ అనేసి ఒక మ్యాటర్ తెస్తాడు గైస్. అదైతే నాకు మరీ అంత అర్థం కాలేదు. అది నాకు అంత నమ్మబుద్ధి కావట్లా. ఎందుకంటే పోలీసులు 6 ఆర్ 7 మంత్స్ మన హీరో ప్రొఫైల్ చెక్ చేసినప్పుడు వాళ్ళకి తెలియదా మన హీరో దగ్గర బిట్ కాయిన్స్ ఉన్నాయి అనేసి. ఆన్లైన్ లో ఇలా బిట్ కాయిన్ ఉంది, ఇలా ట్రేడ్ చేస్తున్నాడు అనేసి సింపుల్ గా తెలుసుకోవచ్చు. నాకు ఆ పర్టికులర్ స్టోరీ అయితే నాకు అంతగా వర్కౌట్ అవ్వాల. ఇంకా మూవీలో లవ్ స్టోరీ ఉంటది. ఆ లవ్ స్టోరీ కూడా పర్లేదు గైస్, బాగానే ఉంటది. ఎంత చూపించాలో అంతే చూపించారు. మరీ అంత ఎక్కువ చూపించకుండా నార్మల్ గా చూపించారు. ఓకే ఓకే అనిపించింది. నేను మూవీలో స్టోరీ టెల్లింగ్ బాగుంది అని చెప్పే కదా, అలానేసి మూవీ స్టోరీ ఉన్నా చాలా అంటే చాలా కొత్తగా ఉందంటే చాలా అంటే చాలా నార్మల్ స్టోరీ గైస్. కాకపోతే స్టోరీలో ఉండే డ్రామా గైస్ చాలా అంటే చాలా బాగుంటది. మిమ్మల్ని ఎంగేజ్ చేస్తుంది అలాగా. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే మన హీరో ఒక మీడియేటర్. అంటే ఏంటంటే పెద్ద పెద్ద ప్రొఫైల్ ఉన్న వాళ్ళకి, బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, పోలీసులు కావచ్చు, అలాంటి వాళ్ళకి పెద్ద పెద్ద పనులు చేస్తూ మీడియేటర్ గా ఉంటాడు. ఇది ఇలా ఉండగా మన హీరో లైఫ్ లో ఒక పెద్ద సమస్య వస్తుంది. ఆ సమస్య ఏంటి, ఆ సమస్యని మన హీరో ఎలా సాల్వ్ చేశాడు అనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే మన హీరో అండ్ హీరోయిన్ మధ్య కొన్ని కొన్ని సీన్స్ ఉంటాయి కానీ అవైతే మరీ అంత డిస్టర్బ్ చేయవు. ఇంకా మూవీలో ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంటది గైస్. ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కూడా కొంచెం బాగుంటుంది. ఇంటర్వ్యూలో ఏంటంటే ఒక ట్విస్ట్ ఉంటుంది. కాకపోతే అది ట్విస్ట్ లా ఉండదు, మనకి ముందే తెలిసిద్ది అనమాట ఆ ట్విస్ట్ ఏంటి అనేసి. ఇంకా మూవీలో బీజిఎంస్ గైస్, బీజిఎంస్ కూడా కొన్ని కొన్ని సీన్స్ లో బాగున్నాయి. అలాగే ఏంటంటే విలన్ క్యారెక్టర్ ఇంకా కొంచెం బాగా చూపించి ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకంటే విలన్ అంటారు కానీ తన దగ్గర మరీ అంత వైలెన్స్ ఉండదు అనమాట. ఇంకా కొంచెం బాగా చూపించి ఉంటే బాగుండు అనిపించింది. ఇంకా మూవీలో స్క్రీన్ పై డైరెక్షన్, విజువల్స్ అయితే పర్లేదు గైస్, బాగానే ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే పర్లేదు గైస్, నాకైతే ఓకే ఓకే అనిపించింది. ఇస్ వన్ టైం వాచబుల్. మీరు ఈ మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.